భారీ ఏర్పాట్ల నడుమ చిత్రాడలో జనసేన ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు సభ జరగనుంది. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో భారీగా ఏర్పాట్లు చేశారు. ఇంకా అక్కడి నుంచి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్, పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా ఎన్ని గంటలకు అక్కడికి చేరుకుంటారో, అయితే అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆయన ఎంతసేపు మాట్లాడతారు అనే విషయం పైన. సో ఎంతసేపు మాట్లాడవచ్చు, అలాంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? గుడ్ మార్నింగ్ శ్రీదేవి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అయితే విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా కూడా సభా ప్రాంగణం ఏదైతే ఉందో పిఠాపురం వద్ద ఉన్నటువంటి సభా ప్రాంగణం చిత్రాడ వద్దకైతే హెలిప్యాడ్ ద్వారా అయితే రానున్నారు. అయితే చిత్రాడ సభా ప్రాంగణానికి కొద్ది దూరంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకైతే ఆయన వస్తారు. అక్కడ నుంచి నేరుగా సభా ప్రాంగణానికి 3-3:30 గంటల మధ్య ప్రాంతంలో అయితే ఆయన చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏదైతే స్టేజ్ ఉందో దానికి సంబంధించి అయితే 3:30 గంటల ప్రాంతం నుంచి 4 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి సభ అయితే ప్రారంభం కానుంది. అక్కడ నుంచి రాత్రి 9-10 గంటల వరకు కూడా సభ కొనసాగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు వీర మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ఏర్పడుతున్నటువంటి ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉన్నాయో ఈ మొదటిసారిగా చిత్రాలలోనే జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి జన సైనికులు వీర మహిళలు కూడా అందరూ చేరుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సభని 2-3 గంటలు కాకుండా దాదాపు 4-5 గంటల పాటు కూడా కొనసాగించేందుకు కూడా ఆ సన్నాహకాలు అయితే మొదలు పెడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా దాదాపు 12 లక్షల మంది కూడా ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా ఆ రాష్ట్ర నలుమూలల నుంచి ఇప్పటికే చాలామంది కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా సభా ప్రాంగణంలో కొంతమంది అయితే సేదతీరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఈరోజు 4 గంటల నుంచి రాత్రి 9:30-10 లేదా వారికి సంబంధించినటువంటి విధి విధానాలు లేదా జనసేన పార్టీని ప్రజల్లోకి ఈ విధంగా తీసుకెళ్లాల అంశాలపైన అయితే ఆయన ప్రసంగించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అతిరథ మహారథులంతా కూడా ఇచ్చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏం ప్రసంగించబోతున్నారనే అంశం అయితే ప్రస్తుతం ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు ఇచ్చాపురంకు విశాఖ అలాగే శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి అందరూ కూడా అయితే వారి వాహనాల్లో ద్విచక్ర వాహనాలు కార్లతో పాటు వారికి ఏర్పాటు చేసినటువంటి బస్సుల్లో కూడా ఇప్పటికే ఈ ప్రాంతానికి అయితే చేరుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో ఎక్కడ ఏ సమావేశం జరిగినా సరే అతిపెద్ద సమస్య ఉండేది పార్కింగ్ సమస్య. ఆ పార్కింగ్ సమస్యని కుదించేటటువంటి ఏర్పాటు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే చిత్రాల సభా వేదిక ఏదైతే ఉందో సభా వేదిక నుంచి దాదాపు 2 కిలోమీటర్ల లోపల మాత్రమే పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు. టోటల్ గా 9 పార్కింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వారు పార్కింగ్ చేసి సభా ప్రాంగణాలకు వచ్చేసరికి చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారనే సమస్యాత్మకమైనటువంటి ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దేందుకు సభా ప్రాంగణానికి దగ్గర ప్రాంతంలోనే కొద్ది దూరంలోనే పార్కింగ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 9 పార్కింగ్స్ కూడా కేటాయించారు. ఈ 9 పార్కింగ్స్ లో కూడా వచ్చేటటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఒక చోట బస్సుల పార్కింగ్ తో పాటు మరో చోట కార్లు, మరో చోట ద్విచక్ర వాహనాల పార్కింగ్ కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. పార్కింగ్ నుంచి కొద్ది దూరంలోనే సభా ప్రాంగణం ఉండడంతో దాదాపు 5-10 నిమిషాల నిలువులో నడుచుకుని వెళ్ళిపోయే అవకాశం అయితే కల్పించినటువంటి పరిస్థితి ఏదో ఉంది. అయితే ఈ రోజు 4 గంటలకు ప్రారంభమైనటువంటి సభ ఏదైతే ఉందో రాత్రి 10 గంటల ప్రాంతం వరకు కూడా అది కొనసాగించేటటువంటి అవకాశం ఏదైతే ఎక్కువగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చేటటువంటి నేపథ్యంలో దాదాపు 15 LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.